ఆయన ఏం మాట్లాడిండంటే 2 మాటలు తప్పుగా మాట్లాడి నేను దానికి క్షమాపణ చెప్పాలంటున్నా ఆడవాళ్ళకి. మహిళా కమిషనర్ చెప్పిందా, నేను ఎవరు చెప్పిందా దాని గురించి నేను విమర్శించలేదు. ఆయన ఒక తమ్ముడుగా, ఒక అన్నగా మహిళలకు ఒక సూచన ఇచ్చిండు. ఆ మాట్లాడే భాషలో తేడా ఉంది, దానికి 100% క్షమాపణ చెప్పిండు. అది తప్పని ఒప్పుకున్నాడు. తప్పని ఒప్పుకున్న తర్వాత కూడా దాన్ని విమర్శన చేసి దాన్ని అది చేస్తున్నారంటే, నేనైతే ఒక ఆడపిల్లగా ఏం చెప్తున్నాడు, స్వేచ్ఛ అంటే ఎప్పుడు ఉంటుంది ఒక ఆడపిల్లగా? నువ్వేమైనా చదువుకోవాలంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు, నిన్ను తొక్కించినప్పుడు, నువ్వు మీ ఇంట్లో వాళ్ళు విననప్పుడు ఎవరైనా స్వేచ్ఛ లేదంటే నీ స్వేచ్ఛ లేదంటాడు. బట్టలలో ఏం స్వేచ్ఛ తమ్మి? నేను ఒక ఆడపిల్లగా అడుగుతున్నా. అంటే నువ్వు బజార్లో పోయేసి నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని మొగోళ్ళని రెచ్చగొడితే స్వేచ్ఛనా? వాడేమన్నా వచ్చి ఏదైనా చేసిండంటేనేమో మళ్ళీ వాడిని లబ్బో దిమ్మని మరి అడిగే హక్కు నీకెక్కడిది? నువ్వు ఇప్పుడు ఆడపిల్ల నా ఇష్టం నా బట్టలు అన్నావు, వాని ఇష్టం వాడు కూడా ఏమైనా చేస్తాడు. అప్పుడు ఎందుకు అడగాలి మరి? నీకు స్వేచ్ఛ ఉన్నప్పుడు వాడికి స్వేచ్ఛ ఉండదా మగవాడికి?